ఎడ్యుకేషన్ లోన్ 100% ప్లేస్మెంట్ తో జాబ్ తెలుగు స్టూడెంట్స్ కి ఫస్ట్ చాయిస్ సెంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అహ్మదాబాద్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవల్యూషన్ వల్ల ఉద్యోగాలు పోతున్నాయని గగ్గోలు పెట్టుకుంటున్నాం ఒకవైపు. కానీ ఏఐ రావడం వల్ల ఎంతమందికి సెల్ఫ్ ఎంప్లాయిడ్ గా ఉండడానికి అవకాశాలు ఓపెన్ అప్ అవుతున్నాయి. మీరు వింటే షాక్ అవుతారు, ఆశ్చర్యపోవడం కూడా కాదు. నిఖిల్, వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఏఐ టూల్స్ లో చాలా బిత్తరపోయిన కొన్ని విషయాలు చెప్పండి. మనీ మేకింగ్ గురించి మాట్లాడుకుందాం. ఇంతకుముందు చెప్పినట్టు ఒక సైడ్ జాబ్స్ అన్నీ పోతున్నాయి, ఇంకో సైడ్ ఏంటంటే జాబ్స్ క్రియేట్ చేసుకునే అవకాశాలు చాలా వచ్చాయి. మార్కెటింగ్ స్పేస్లో చాలా ఎక్కువ ఏఐ ఎవల్యూషన్ తర్వాత కెన్ యూ యాక్చువల్లీ టెల్ ఇది ఏఐ జనరేటెడ్? ఎవరిదైనా అమ్మాయి ఫోటో తీసుకొని డీప్ ఫేక్ చేసే టూల్లో పెట్టేశారు అనుకోండి, తనే మాట్లాడుతున్నట్టు, తనే వాయిస్ ఓవర్ ఇస్తున్నట్టు, తన వాయిస్ ఎవరిదైనా ఆన్లైన్లో ఒక 5 సెకండ్ల వాయిస్ దొరికినా మనం క్లోన్ చేసేయచ్చు. అంత టూల్స్ ₹1000 నెలకి ఇచ్చేస్తున్నాం. డీప్ ఫేక్లో ఏంటంటే యాడ్ పైన క్లిక్ చేస్తే టైమ్స్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అవును, టైమ్స్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ఓపెన్ అయిపోయి వాళ్ళ డీటెయిల్స్ ఇస్తారు. 22,000 కట్టండి, ఇది ఓన్లీ యువత కోసం. అది కూడా రాత్రి 10 నుంచి 2 దాకా యాడ్స్ రన్ అవుతుంది. ఎవరికైనా డబ్బులు ఊరికే రావు, వాళ్ళకి 5,000కి వాళ్ళే చేసుకుంటారు కదా, వాళ్ళు మనకి ఎందుకు చెప్తారు? పాయింట్స్ ఆఫ్ కాషన్, హౌ టు సెక్యూర్ యువర్ సోషల్ మీడియా అకౌంట్స్, యువర్ జీమెయిల్, ఎవ్రీథింగ్. ఫస్ట్ థింగ్ ఏం చెప్తా అంటే మ్యామ్, సోషల్ మీడియా కానీ జీమెయిల్ కానీ మీరు యూజ్ చేయకపోతే క్రియేట్ చేయకండి అని చెప్తాను. సో జనరల్గా ఏం చేస్తారంటే పీపుల్ యూజ్ చేస్తా అని చెప్పి క్రియేట్ చేసుకుంటారు, వాళ్ళకుంది నాకుంది అని చెప్పి. యూజ్ చేయకుండా పెడితే ఏంటి అంటే స్కామర్స్ ఏం చేస్తారంటే వాళ్ళపైన ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి అందరికీ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి డబ్బులు తీసుకుంటారు. ఎప్పుడైనా ఎనీ వెబ్సైట్కి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ పెట్టుకోవడం ఇంపార్టెంట్. 3 మంత్స్కి ఒకసారి పాస్వర్డ్ మార్చుకోవడం ఇంపార్టెంట్. ఈ పాస్వర్డ్స్ ఖచ్చితంగా అట్లాంటి అస్సలు పెట్టకూడదు. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవల్యూషన్ వల్ల ఉద్యోగాలు పోతున్నాయని గగ్గోలు పెట్టుకుంటున్నాం ఒకవైపు. కానీ ఏఐ రావడం వల్ల ఎంత అలవోకగా అవలీలగా ఎన్ని జరిగిపోతున్నాయి, ఎంతమందికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్గా ఉండడానికి అవకాశాలు ఓపెన్ అప్ అవుతున్నాయి. మీరు వింటే షాక్ అవుతారు, ఆశ్చర్యపోవడం కూడా కాదు. నేను ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు జస్ట్ బిఫోర్ ద షూట్ ఇవాళ మన ఎక్స్పర్ట్ నిఖిల్తో మాట్లాడాను. ఆయన చూపించిన కొన్ని వీడియోలు చూస్తే అర్థమైంది ఇంత చేయొచ్చా ఏఐతో అని చెప్పి. అసలు మరి ఇంత పెద్ద ప్రపంచంలో ఏఐ దూసుకొచ్చాక మనకు పని ఉంటుందా అని కూడా ఆర్జీవీ గారు అన్న మాట మళ్ళీ గుర్తొస్తుంది అనమాట. నిఖిల్, వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ మ్యామ్. రామ్ గోపాల్ వర్మ గారు ఫస్ట్ బల్లగుద్ది వాదిచ్చారు. ఏఐ రావడం వల్ల హ్యూమన్ అసలు మనం వెజిటబుల్స్ అయిపోతాం, ఇంకా మన పని అయిపోయిందని చెప్పారు. మీరు కూడా అదే అంటారా? పని అయిపోయింది అని అంటే ఒక 20-30 వచ్చేసరికి అంతే అయిపోతుంది మ్యామ్. 20-30 వచ్చేసరికి పని అయిపోతా? 20-30 అయిపోయేసరికి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకనంటే చాలా మనం అనుకున్నాము ఓన్లీ ఏ అంటే సాఫ్ట్వేర్ ఒకటే అనుకుంటాము. జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే ఏ అంటే సాఫ్ట్వేర్, టెక్నాలజీ, కోడింగ్ అనుకుంటాం. కానీ ప్రతి ఇండస్ట్రీలో డిస్టర్బ్ చేస్తుంది. ఈవెన్ ఒక హెయిర్ కటింగ్ సెలూన్ వాళ్ళకి కూడా ఒక ఏ టూల్ ఉంది, ఇంటీరియర్ డిజైన్ వాళ్ళకి ఏ టూల్ ఉంది, కన్స్ట్రక్షన్ వాళ్ళలో, క్రియేటివిటీ దాంట్లో, ఎనీ ఇండస్ట్రీ చూసుకోండి. మార్కెట్లో ఇప్పుడు ఒక 45,000 ఎబో ఏఐ టూల్స్ ఉన్నాయి. వావ్, 45,000 ఎబో. అండ్ ఆ ఏఐ టూల్స్ 11,000 టాస్క్ చేయగలుగుతున్నాయి. ఇప్పుడు మన వీడియో ఎడిటింగ్ ఉంటే వీడియో ఎడిటింగ్ చేయడం కానివ్వండి, ఆడియో తీసేయడం కానివ్వండి, వీడియోస్ని కొత్తగా క్రియేట్ చేయడం కానివ్వండి, డిజిటల్ మార్కెటింగ్ స్పేస్లో అయితే కాంటెంట్ క్రియేషన్లో నెక్స్ట్ లెవెల్ చేస్తున్నాయి. అంటే ఇందులో 2 రకాల టూల్స్ ఉంటాయి మ్యామ్. ఒకటి జనరేటివ్ ఏఐ టూల్స్ అంటాం, ఇంకోటి ఏజెంటిక్ ఏఐ టూల్స్ అంటాం. ఇప్పటిదాకా మనం ఉన్న ఏరియాలో మనకు తెలిసినవన్నీ కూడా జనరేటివ్ ఏఐ టూల్స్. మనం ఏదైనా చెప్తే ఆటోమేటిక్గా జనరేట్ చేసుకొని చేసిచ్చే టూల్స్ని జనరేటివ్ ఏఐ టూల్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చాట్‌జిపిటి, జెమినీ, గ్రాక్, క్లాడ్ ఇవన్నీ కూడా జనరేటివ్ ఏఐ టూల్స్. ఏజెంట్కి ఏజెంట్ మోడ్ అని వచ్చింది. అంటే మనుషులు మొత్తానికి అవసరం లేదు. మనం ఇప్పుడు ఒక్కొక్క ఎంప్లాయీ ఏదైతే వర్క్ చేస్తాడో ఆ ఎంప్లాయీ ఇది వర్క్ చేయాలని ఒక ఏజెంట్ని క్రియేట్ చేస్తాం. ఆ ఏజెంట్ ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ ఏజెంట్స్ అన్నిటిని మేనేజ్ చేయడానికి ఇంకొక ఏజెంట్ని క్రియేట్ చేస్తాం. ఇప్పుడున్న కాలంలో ఏంటంటే ఒక కంపెనీ మొత్తం రన్ చేయడానికి మొత్తం ఏఐతోనే పాసిబుల్ అంటే ఏఐతో మొత్తం పాసిబుల్. అంత వాస్ట్గా అయిపోయింది. సో ఇప్పుడు ఏఐ టూల్స్లో ఆఫ్ కోర్స్ ఇప్పుడు లేటెస్ట్గా మనకెక్కడ అప్లికేషన్ లెవెల్లో మీరు చాలా బిత్తరపోయిన కొన్ని విషయాలు చెప్పండి యాజ్ అన్ ఏఐ ఎక్స్పర్ట్ మీరు. సో మేజర్గా ఏంటంటే మనీ మేకింగ్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఒక సైడ్ జాబ్స్ అన్నీ పోతున్నాయి, ఇంకో సైడ్ ఏంటంటే జాబ్స్ క్రియేట్ చేసుకునే అవకాశాలు చాలా వచ్చాయి. రైట్. ఇక్కడ ఏంటంటే మార్కెటింగ్ స్పేస్లో చాలా ఎక్కువ అడ్వాంటేజెస్ అండ్ యూస్ కేసెస్ ఉన్నాయి. సో జనరల్గా ఏంటంటే మార్కెటింగ్లో కాంటెంట్ క్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇటువంటి కాంటెంట్ క్రియేషన్ ఇమేజ్ అనుకోండి, సాంగ్ అనుకోండి, వీడియో అనుకోండి, వెబ్సైట్ అనుకోండి, సాఫ్ట్వేర్స్ అనుకోండి, పోర్టల్స్ అనుకోండి, ఇవన్నీ టెక్ అండ్ మార్కెటింగ్ స్పేస్లో వెంటనే క్రియేట్ చేసుకోవడానికి టూల్స్ వచ్చాయి. అంటే ఎన్ని టూల్స్ వచ్చేసాయంటే మనకు ఒక టూల్ కావాలి, నాకు ఇట్లాంటి సాఫ్ట్వేర్ ఇట్లాంటి ఐడియాస్ ఉన్న టూల్ కావాలి అని అంటే దాన్ని తయారు చేసేయడానికి కూడా ఇంకో టూల్ ఉంది. సో మనకి ఇప్పుడు మీ ఆలోచనలో నాకు ఇట్లాంటి టూల్ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు జనరల్గా మీరు ఎక్కడికైనా వెళ్తారు, విజిటింగ్ కార్డ్స్ అన్ని తీసుకుంటాం, కానీ విజిటింగ్ కార్డ్స్ని మనం పడేస్తాం. ఈజీగా సేవ్ చేసుకోవడానికి మనకు అట్లాంటి టూల్ ఏమి ఉండదు. మనం ఫోటో తీసుకుంటే ఆటోమేటిక్గా మన ఫోన్లో సేవ్ అయ్యేటట్టు ఒక యాప్ కావాలి అనుకోండి, యాప్ని కూడా 2 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. అంత అడ్వాన్స్డ్ టూల్స్ వచ్చాయి.
ఎమర్జెంట్ అని ఒక టూల్ ఉంది, యాప్ని ఫాస్ట్గా చేసుకోవచ్చు. lovable.dev అని ఒక వెబ్సైట్ ఉంది. ఇందులోకి వెళ్ళి మనకి ఏ వెబ్సైట్ కావాలంటే ఆ వెబ్సైట్ ఇలా కావాలి అని నాకు చెప్తే చాలు, చెప్తే ఆటోమేటిక్గా చేస్తుంది. అయితే దీనివల్ల ఏమైపోతుంది అని అంటే, ఇప్పుడు మా దగ్గర కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు హూ హ్యావ్ జస్ట్ కంప్లీటెడ్ దేర్ తెలుగు మీడియం ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ప్రాంప్టింగ్ ఇవన్నీ నేర్చుకొని, టూల్స్ ఎలా వాడాలని నేర్చుకొని, దే ఆర్ మేకింగ్ lakhs of rupees every month. లాక్స్ ఆఫ్ రూపీస్ lakhs of rupees every month. ఎలాగ అంటే ఏం తయారు చేస్తున్నారు సో వాళ్ళు? అన్ని క్రియేటివ్ మెటీరియల్ తయారు చేస్తున్నారు వాళ్ళు. ఒక బిజినెస్ ఓనర్ కావాల్సిన పోస్టర్స్, వాళ్ళ సోషల్ మీడియా మెయింటైన్ చేయడము, వాళ్ళ సోషల్ మీడియాలో అట్రాక్టివ్గా ట్రెండింగ్గా ఉండే క్రియేటివ్ వీడియోస్ తయారు చేయడము, వాళ్ళకి వెబ్సైట్స్ తయారు చేసి ఇవ్వడము, టెక్నాలజీ అప్లికేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న అప్లికేషన్ చెప్తాను. ఒక యూస్ కేస్ ఏంటంటే, బిజినెస్ ఓనర్స్ ఎవరైనా కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఒక స్పిన్ వీల్ యాప్ కావాలి అనుకోండి. బయట సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గరికి వెళ్తే మినిమం అట్లీస్ట్ ఒక 50,000 to 1 lakh రూపీస్ ఛార్జ్ చేస్తారు. అదే మనం 5 నిమిషాల్లో స్పిన్ వీల్ యాప్ చేసుకోవచ్చు. స్పిన్ వీల్ చేస్తే వాళ్ళు స్పిన్ చేస్తే వాళ్ళకి ఏదైనా ఒక గిఫ్ట్ వచ్చేటట్టు, స్క్రాచ్ చేసి విన్ చేసేటట్టు, వాళ్ళ డీటెయిల్స్ ఆటోమేటిక్గా తీసుకునేటట్టు. వాళ్ళకి వెబ్సైట్స్ అనుకోండి, జనరల్గా ఇప్పుడు మనకి ఏఐతోని ఇట్ విల్ హార్డ్లీ కాస్టర్స్ ఒక 5,000 to 6,000 రూపీస్ ఇంక్లూడింగ్ హోస్టింగ్ డొమైన్. ఒక్క వెబ్సైట్ నార్మల్గా బయట చేయించుకుంటే 25,000 రూపాయలు అవుతుంది మినిమం. ఈజీగా మినిమం. అదే అదొకటే కాకుండా నేను ఈ మధ్య చూసాను, అఫ్ కోర్స్ నేను మ్యూజిషియన్ కాబట్టి మ్యూజిక్ పాటలు అసలు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి ఇంకేం చేయాలో తెలియట్లేదు. ఎస్, అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా వాళ్ళు కూడా దే ఆర్ యూజింగ్ ఏఐ టూల్స్ నౌ. ఇంకా నెక్స్ట్ లెవెల్. అంటే ఇది ఎంత కాస్ట్ తక్కువ అయిపోయింది అంటే మ్యామ్, ఇప్పుడు మీరు మీడియా ఇండస్ట్రీలో ఉన్నారు, ఒక మ్యూజిక్ కానీ ఒక సాంగ్ కానీ చేయాలి అంటే లాట్ ఆఫ్ పీపుల్ కష్టపడాలి. మ్యూజిక్ క్రియేట్ చేసేవాళ్ళు, లిరిక్ రైటర్, దాని తర్వాత ప్రొడక్షన్, సౌండ్ డిజైన్, ఇవన్నీ 2 minutesలో అయిపోతున్నాయి. అదే కదా. అండ్ పీపుల్ ఆర్ మేకింగ్ సో మచ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ ప్రతిదానికి దే ఆర్ యూజింగ్ సాంగ్స్. మా దాంట్లో అయితే ఐ టెల్ యూ, అంటే నేను మేజర్గా ఏంటంటే ఐ ఫోకస్ మోర్ ఆన్ యూస్ కేసెస్. అంటే ఇప్పుడు ఒక చాట్ జీపీటీ ఉంది, చాట్ జీపీటీని బిజినెస్ ఓనర్ 300 రకాలుగా వాడుకోవచ్చు, 300 ways. కానీ పీపుల్ ఇప్పటికీ జనరల్గా ఏం చేస్తారంటే ఓన్లీ నాకు ఒక స్టోరీ రాసివు, నాకు ఒక మెసేజ్ రాసివు, ఈమెయిల్ రాసివు, ఇంతవరకు. అయితే నేను తిన్న ఫుడ్ పెట్టి ఎన్ని క్యాలరీస్ తిన్నాను అడుగుతున్నా, అంతకంటే ఏం చేయట్లేదు. ఎస్, దానికి కూడా క్యాలే అని ఒక యాప్ చేశారు. ఓవర్ నైట్గా $1 million కంపెనీ అయిపోయింది అది. క్యాలే అని చెప్పి ఈ చిన్న ప్రాబ్లమ్ యూజ్ చేసుకుని ఒక యాప్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మొన్న రీసెంట్గా చాట్ జీపీటీలో వచ్చిన అప్డేట్తో ఏంటంటే తెలుగు కూడా వచ్చేసింది, అన్ని వర్నాక్యులర్ ఇమేజెస్ వచ్చాయి, పామ్ రీడింగ్ వచ్చింది, ఆస్ట్రాలజీ ఉంది. ఎప్పటి నుంచో అంటే ఒక్క టూల్ అని చెప్పి చూస్తాం, కానీ ఎప్పుడైనా కూడా మనం ఆలోచించేది ఏంటంటే ఈ టూల్ని వేరే వాళ్ళ లైఫ్లో ఎక్కడ సింప్లిఫై చేయడానికి వాడతాం. అలా వాడిన వాళ్ళు ఈజీగా మనీ మేకింగ్ చేసుకోవచ్చు. అది సో అలా నౌ పీపుల్ ఆర్ మేకింగ్ సో మచ్ మనీ. ఇంకొక ఏంటి, బిజినెస్ ఓనర్స్ నేర్చుకున్నారు, ఏతో అడాప్ట్ అయ్యారు, ఏతో అప్డేట్ అయ్యారంటే వాళ్ళు డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. అది అంటే డేటా ఈవెన్ డిసిషన్ తీసుకోవడానికి ఏ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 7 years డేటా ఇచ్చాను నేను బిజినెస్ ఓనర్ది, ఇచ్చేసి నేను ఏఐకి ఇచ్చేసి నా ఇయర్ సేల్స్ ప్రొజెక్షన్స్ ఎంత ఉండబోతున్నాయి, నేను ఎక్కడ మైనస్లో ఉన్నాను, ఎక్కడ ప్లస్లో ఉన్నాను, ఎందుకంటే ఈ ట్రాకింగ్ మెకానిజం ఏం చేయరు. అండ్ కస్టమ్ డెక్ చేసుకోవడానికి, పీపీటీస్ చేసుకోవడానికి, అండ్ గూగుల్ వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకి ఫ్రీ టూల్స్ చాలా వచ్చాయి. సో ఇప్పుడు జియో యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 18 months వరకు 5 TB డేటా స్పేస్తోని 35,000 రూపీస్ వర్త్ టూల్ 18 months వరకు ఫ్రీ ఉంది మ్యామ్. అండ్ ఆ టూల్స్తోని దాంట్లో వచ్చే నోట్బుక్ ఎలమని ఒక టూల్ ఉంది. ఈ నోట్బుక్ ఎలమనే టూల్తో మనం ఏంటంటే జస్ట్ మన వెబ్సైట్ లింక్ ఇచ్చేసి మనం ఏం చేయొచ్చు అంటే ఒక వీడియో తయారు చేసుకోవచ్చు. దాంతో వాయిస్ ఓవర్, స్క్రిప్ట్, యానిమేషన్స్ అన్నీ అదే చేసేసుకుంటుంది మొత్తం. తర్వాత సమ్మరైజ్ చేసిస్తుంది, మైండ్ మ్యాప్ చేసిస్తుంది, ఆడియో పాడ్కాస్ట్ చేసిస్తుంది. అంటే ఒక సబ్జెక్ట్ గురించి ఇద్దరు మాట్లాడుకున్నారు ఫ్రీగా తయారు చేసిస్తుంది. దీన్ని తీసుకొని ఈ పాడ్కాస్ట్ని మనం స్పాటిఫైలో పెట్టుకోవచ్చు, యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు, అలా కూడా వ్యూవర్షిప్ గెయిన్ చేసుకోవచ్చు. ఇన్ఫోగ్రాఫిక్స్ ఇమేజ్ తయారు చేసిస్తుంది, నెక్స్ట్ మైండ్ మ్యాప్స్ తయారు చేసిస్తుంది. మైండ్ మ్యాప్ అని అంటే ఇప్పుడు ఏదైనా ఒక పెద్ద సబ్జెక్ట్ ఉందనుకోండి, చిన్నగా గుర్తుపెట్టుకోవడానికి దాన్ని మైండ్ మ్యాప్స్ టెక్నిక్ అంటాం. ఇది మెమరీ పవర్ టెక్నిక్లో చాలా ఉపయోగపడుతుంది. ఫ్లాష్ కార్డ్స్ ఐడియా ఉందా మీకు? అవును, ఫ్లాష్ కార్డ్స్. ఇప్పుడు ఏదైనా సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే అంటే పిల్లలకి ఇస్తుంటారు ఫ్లాష్ కార్డ్స్. ఫ్లాష్ కార్డ్స్ కూడా ఒక సబ్జెక్ట్ పైన జనరేట్ చేస్తుంది. నోట్బుక్ వెళ్ళమనే టూల్, ఇది గూగుల్ వాళ్ళ ఫ్రీ టూల్ కంప్లీట్గా. అండ్ ఆ నాలెడ్జ్ బేస్ ఇచ్చిన తర్వాత దాన్ని ఎన్ని క్వశ్చన్స్ అడిగినా కూడా అన్ని క్వశ్చన్స్కి వెంటనే ఆన్సర్ ఇస్తుంది. రైట్. అయితే యూపీఎస్సీ ఎగ్జామినేషన్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా మంచి టూల్. వావ్. ఎందుకు అని అంటే ఇప్పుడు ఒక స్టోరీని మనం ఈజీ గుర్తుపెట్టుకుంటాం. బాహుబలి సినిమా స్టోరీ మనం ఈజీ గుర్తుపెట్టుకుంటాం. ఎందుకు అంటే అది విజువల్ కాంటెంట్, బ్రెయిన్ ఈజీగా ప్రాసెస్ చేయగలుగుతుంది. అదే మన సబ్జెక్ట్ గురించి ఒక స్టోరీ లాగా చేసుకుంటే సబ్జెక్ట్ చేస్తున్నారు వాళ్ళు, చాలా మంది వాడుతున్నారు కూడా. బట్ ఇలా చేయడం వల్ల మనకి సహజంగా ఉండే ఫ్యాకల్టీస్ చచ్చిపోతాయా? లేక క్యాలిక్యులేటర్ వాళ్ళు కూడా అప్డేట్ అవుతారు, వాళ్ళకి ఇంకెక్కువ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఇప్పుడు మా దగ్గర నేర్చుకున్న ఏఐ స్టూడెంట్స్ సాయిలత మ్యామ్ ఒక మేడం ఉన్నారు. నేర్చుకుని వాళ్ళ స్కూల్కి మార్కెటింగ్ మెటీరియల్ అది తనే చేస్తుంది. ఉట్టి నార్మల్ టీచర్
తను చేస్తున్న వర్క్‌కి వైస్ ప్రిన్సిపల్‌గా షీ గాట్ ఏ ప్రమోషన్. సో, ఇంకో స్టూడెంట్ ఒక 1 ఇయర్ బ్యాక్ నేను టీచింగ్ స్టార్ట్ చేసినప్పుడు అతను నేర్చుకొని గవర్నమెంట్‌లో కూడా ఏఐ ఇంట్రడ్యూస్ చేశారు ఇప్పుడు. మీ దాంట్లో ఎవరికైనా ఏఐ వచ్చా అని చెప్పి అడిగితే ఆయనకు వచ్చు అని చెప్తే ఆటోమేటిక్‌గా ఆయనకు ప్రమోషన్ వచ్చి స్పెషల్ ఎడ్యుకేటర్‌గా ఆయనకు ప్రమోషన్ వచ్చింది. ఎక్సలెంట్ సో, అండి. టీచర్స్ అందరూ కూడా అప్డేట్ చేస్తున్నారు. అండ్ టీచర్స్ అందరికీ ఇది సింప్లిఫై అవుతుంది టూల్స్. కరెక్ట్. అండ్ ఇప్పుడు పిల్లలకి లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్ పెంచడానికి. ఎందుకంటే టీచర్స్ కన్నా ముందు పిల్లలు అప్డేట్ అయ్యారనుకోండి, పిల్లలు టీచర్స్ చెప్పింది ఏం వినరు. అవును. సో, టీచర్స్ కూడా ఏంటంటే ఒక సబ్జెక్ట్‌ని వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎంత డిఫరెంట్‌గా, ఎంత క్రియేటివ్‌గా చెప్పొచ్చు, వాళ్ళని ఎంగేజ్‌మెంట్ ఎట్లా పెంచొచ్చు. వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్విజ్ చేయాలి. క్విజ్ క్వెషన్స్ కూడా నోట్‌బుక్ ఎల్ఎం ఇచ్చేస్తుంది. అవునవును. ఈ నోట్‌బుక్ ఎల్ఎం అనేది వన్ టూల్ దట్ గూగుల్ జియో నుంచి వచ్చేది. సెకండ్ టూల్ వచ్చేసి మనకి VO3 అనే ఒక టూల్ ఉంది మ్యామ్. ఫ్లో. ఇందులో ఏంటంటే మనం ఒక క్యారెక్టర్ అప్లోడ్ చేసి మొత్తం మూవీ కూడా తయారు చేసుకోవచ్చు. అబ్బా! సినిమా, మూవీ మీరు జస్ట్ ప్రాంప్ట్ ఇచ్చుకుంటూ వెళ్ళి, ఆ ప్రాంప్ట్ కూడా మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. చాట్‌జిపిటి నాకు ఈ మూవీ కావాలి అని చెప్పి చాట్‌జిపిటిని అడుగుతాం. చాట్‌జిపిటి నేను గూగుల్ VO3 వాడుతున్నాను. ఈ VO3కి నేను ఏమని ప్రాంప్ట్ ఇవ్వాలి అని చాట్‌జిపిటిని అడుగుతాం. చాట్‌జిపిటి మనకు ప్రాంప్ట్ రాసిస్తుంది. కాపీ చేస్తాం, పేస్ట్ చేస్తాం. ఆటోమేటిక్‌గా మొత్తం ఒక మూవీ లాగా తయారు చేస్తుంది. నేను మొన్న ఒక 'బాహుబలి' లాంటి టీజర్ ఒక 1 మినిట్ చేశాను. అల్టిమేట్‌గా వచ్చింది. నెక్స్ట్ లెవెల్. మన క్యారెక్టర్ ఇవ్వచ్చు, మన ఫేస్ ఇవ్వచ్చు. అండ్ ఈ మధ్య ఆన్‌లైన్‌లో మీరు చూస్తుంటారు ఏంటి అనంటే టమాటో మాట్లాడుతున్నట్టు, క్యారెట్ మాట్లాడుతున్నట్టు, లేదంటే ఒక విటమిన్ గురించి చాట్‌జిపిటి వచ్చి మాట్లాడుతున్నట్టు, ఇవన్నీ వీడియోస్ అన్నీ కూడా గూగుల్ ఫ్లోతోని చేస్తారు. ఈ టూల్ కూడా మనకి 1100 క్రెడిట్స్ పర్ మంత్‌తోని అందరికీ ఫ్రీగా ఉన్నాయి. అంటే జియో ఆఫర్ క్లెయిమ్ చేసుకుంటే. లేదు అంటే మంత్లీ ప్లాన్‌లో కూడా ఫ్రీగా ఉంది. అంటే పాసిబిలిటీస్ చాలా ఎక్కువైపోయాయి. రైట్. అందులో మనం జస్ట్ మన ఇమేజ్ ఇచ్చి వీడియోలా కన్వర్ట్ చేసుకోవచ్చు. వీడియో ఇచ్చి దానిలో నుంచి మనం తీసుకొని చేయొచ్చు. లేదు మనం టెక్స్ట్ ఇచ్చి వీడియోలాగా కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఇంక్లూడింగ్ వాయిస్ ఓవర్, ఇంక్లూడింగ్ యానిమేషన్, గ్రాఫిక్స్ ఎవ్రీథింగ్ మొత్తం ఏఐ చేసుకుంటుంది. అండ్ దీనికి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. ఎటువంటి స్కిల్ అవసరం లేదు. 6థ్ క్లాస్, 7థ్ క్లాస్ అబ్బాయి కూడా చేయగలుగుతాడు. అంత చాలా ఈజీ అయిపోయింది టెక్నాలజీ. ఎక్సలెంట్‌గా ఉందండి. కానీ ఇప్పుడు మరి ఈ ఏఐ ఎవల్యూషన్ తర్వాత మనకి ఎవిడెన్సెస్‌గా వాడే వాయిస్ నోట్స్ కావచ్చు, ఎవిడెన్సెస్‌గా వాడే ఇతరత్రా ఫిజికల్ ఎవిడెన్స్ ఏదైతే ఉంటుందో మరి వాటికి ఉంటుందా? కెన్ యూ యాక్చువల్లీ టెల్ ఇది ఏఐ జనరేటెడ్, దిస్ ఇస్ We నాట్ can tell there are some things which we can easily identify. క్యాజువల్‌గా కూడా మనం చూసి చెప్పొచ్చు. ఎందుకంటే మనం రీసెంట్‌గా చూస్తే చిరంజీవి గారిది డీప్ ఫేక్ వీడియోస్ అయిందని చెప్పి అవును. మీరు న్యూస్ చూసారు. సో, అప్పుడు ఐ వాస్ ఆల్సో డూయింగ్ లాట్ ఆఫ్ రీసెర్చ్. ఒక లేమన్‌కి ఏంటి అనంటే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మ్యామ్. ఎవరిదైనా అమ్మాయి ఫోటో తీసుకొని డీప్ ఫేక్ చేసే టూల్‌లో పెట్టేశారనుకోండి. తనే మాట్లాడుతున్నట్టు, తనే వాయిస్ ఓవర్ ఇస్తున్నట్టు, తన వాయిస్ ఎవరిదైనా ఆన్‌లైన్‌లో ఒక 5 సెకండ్ల వాయిస్ దొరికినా మనం క్లోన్ చేసేయొచ్చు. అంత టూల్స్ రూ. 1000 నెలకి ఇచ్చేస్తున్నారు. రూ. 1000 నెలకి అది అంత క్రిస్టల్ క్లియర్. అంత క్రిస్టల్ క్లియర్‌గా వస్తుంది. మనం గెస్ చేయలేము. ఒక 5% చేంజ్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఒకటి అర్థం చేసుకుందాం. ఇప్పుడు ఒకటి ఎవరిదైనా అమ్మాయి వీడియో గానీ, ఎవరిదైనా వీడియో ఉంది అంటే అది రూరల్ ప్లేసెస్‌లో చేసుకుందాం. ఇప్పుడు మనమైతే ఎడ్యుకేటెడ్ హైదరాబాద్‌లో మనకు ఉంటాము. తెలుస్తుంది తెలుస్తుంది. చూడగానే. అరే ఇది ఏఐ జనరేటర్ ఏమో అని డౌట్ పడతాం. కానీ ఏఐ తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును. వాళ్ళకి నార్మల్‌గా ఆ వీడియో అట్లా వచ్చేసరికి ఏమైపోతుందంటే చాలామంది సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బికాజ్ ఆఫ్ ది రెప్యుటేషన్ ఆల్ దీస్ థింగ్స్. అయితే ఇప్పుడు ఎప్పుడైనా మనం వీడియో చూసినప్పుడు నేను కొన్ని చిన్న పాయింట్స్ చెప్తాను. ఏదైనా డీప్ ఫేక్ వీడియో జరిగినప్పుడు, ఏదైనా డీప్ ఫేక్ వీడియో మనకు వచ్చినప్పుడు చూసిన వెంటనే మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే మన ఫేస్ ఏదైతే ఉంటుందో ఆ ఫేస్‌ని మొత్తము బ్యూటిఫికేషన్ చేస్తుంది. అంటే మనకి ఇప్పుడు మొటిమలు ఉన్నాయనుకోండి, దాన్ని మొత్తానికి తీసేస్తుంది. ఇంకొంచెం ఎక్కువ చేసినట్టు చేస్తుంది. మేకప్ యాడ్ చేసినట్టు చేస్తుంది. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే మన టీత్ ఎక్స్‌ప్రెషన్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా బ్లష్ అయిపోయినట్టు కనబడతాయి. టీత్ ప్రాపర్‌గా అసలుకే కనబడవు. లిప్ మూవ్‌మెంట్ అసలుకే మ్యాచ్ కాదు. థర్డ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం తెలుగులో మాట్లాడినప్పుడు అమ్మ అంటాం. అమ్మ అన్నప్పుడు ఇలా వస్తుంది. కానీ ఏఐతోని అంత పర్ఫెక్ట్‌గా రాదు. ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏంటి అనంటే మనకేంటి అనంటే చూసినప్పుడు లిప్ సింక్ మ్యాచ్ కాదు. అండ్ మాట్లాడినప్పుడు హ్యాండ్ మూవ్‌మెంట్స్ ఉంటాయి కదా! ఆ హ్యాండ్ మూవ్‌మెంట్స్ వేరే వేరే దానికి ఉంటాయి. ఎక్స్‌ప్రెషన్స్ అసలుకి కొన్ని మ్యాచ్ అవ్వకుండా ఉన్నాయి. కానీ 5% మాత్రమే మైన్యూట్ చేంజ్ ఉంటుంది. ఫిఫ్త్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఐస్. మాట్లాడినప్పుడు కొన్నిసార్లు మనకు ఆటోమేటిక్‌గా ఐ బ్లింక్ అవుతుంది. ఏఐ వీడియోస్‌లో కొన్నిసార్లు ఐ బ్లింక్ కాదు. అండ్ లేదు అంటే ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంది. ఎట్లా అంటే ఫర్ ఎవ్రీ 3 సెకండ్స్ ఐ బ్లింక్ అవుతుంది. మనం అట్లా కూడా చూసి చెక్ చేసుకోవచ్చు. ఇలా కొన్ని వీడియోస్ చూసి జాగ్రత్తగా పడితే మనకు ఆన్‌లైన్‌లో వచ్చిన కంటెంట్ ఒరిజినలా, ఫేకా అని చెప్పి తెలుస్తుంది. అండ్ ఇంకోటి డీప్ వేర్ ఎంఎల్ అని ఒక వెబ్‌సైట్ ఉంది. దాంట్లోకెళ్ళి మన వీడియో అప్‌లోడ్ చేస్తే అది ఒరిజినలా కాదా అని చెప్పి కూడా చూపిస్తుంది. అంటే ఓకే. ఇక్కడ జనరల్‌గా ఏం జరుగుతుందో చెప్తాను మ్యామ్. ఇప్పుడు ఒక వీడియో చేశారు అనంటే టెక్నాలజీ లేయర్ అనేది దానిపైన యాడ్ అవుతుంది. టెక్నాలజీ లేయర్ యాడ్ అయిపోయి దాని నుంచే వీడియో అనేది అవుతుందనమాట. ఒక ఇమేజ్ తయారు చేసినా కూడా అది ఏ ఇమేజా అంటే వెనకాల మొత్తం కోడ్ రాసి ఉంటుంది. ఒక ఇమేజ్ జనరేట్ చేసినప్పుడు కూడా దాన్ని ఆన్‌లైన్‌లో ఏఐ ఇమేజ్ డిటెక్టర్ అని కొడితే మనకు కనబడిపోతాయి. దాంట్లోకెళ్ళి అప్‌లోడ్ చేసేసుకోవచ్చు. అప్‌లోడ్ చేస్తే ఆటోమేటిక్‌గా అది ఏ జనరేటెడ్, ఏ మోడల్‌తోని జనరేట్ అయింది, ఏంటి అని చెప్పి కూడా చూపించేస్తుంది. ఎందుకంటే ఏ జనరేషన్‌లో కూడా ఫ్లక్స్ అని చాలా మోడల్స్ ఉంటాయి. జెమినీ ఒక మోడల్. ఇట్లాంటి ఏ మోడల్‌తోని జనరేట్ చేశారు. ఇది ఎంత పర్సెంట్ వరకు ఏఐ, ఎంత పర్సెంట్ వరకు నాన్ ఏఐ,
నేను రీసెంట్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మాకు ఈ యూస్ కేస్ చాలా బాగా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఎవరైనా వచ్చి సార్ ఇతనే దొంగ అని చెప్పి ఒక ఫోటో ఇచ్చారు, అతని గురించి ఎంతగానో వెతికినా కూడా దొరకడు, ఎందుకంటే అది ఏఐ జనరేటెడ్ ఇమేజ్. ఓహో! సో ఇప్పుడు అట్లాంటి టైంలో ఏమవుతుంది, చాలా టైం వేస్ట్ అవుతుంది. చాలా టైం వేస్ట్ అయినప్పుడు అది ఒక్కసారి తీసుకొని మనం అప్లోడ్ చేసి అది కాదా అది ఏ అని చెప్పి తెలిసిపోయింది అనుకోండి. హ్యూమన్ అంటే ఇప్పుడు ఏంటి అంటే మ్యామ్, జనరల్గా మీరు అప్పట్లో చూస్తే మనం గిబ్లీ ఆర్ట్ అని ఒక ట్రెండ్ అయింది అవును. అప్పట్లో. గిబ్లీ ఆర్ట్ అని ట్రెండ్ అయినప్పుడు అది ఏంటంటే ఒక స్మార్ట్ గేమ్ ఆడారు అందరూ. ఏంటి అంటే జనరల్గా ఒక మోడల్ ఎప్పుడు బాగా పనిచేస్తుంది అంటే ట్రైనింగ్ ఇచ్చినప్పుడు బాగా పనిచేస్తుంది. ఈ ట్రైనింగ్ ఇవ్వడానికి చాలా డేటా అనేది ఇంపార్టెంట్ అండి. ఈ డేటా సోర్సెస్ ముందు చాట్ జీపీటీ వాళ్ళు ఇమేజ్ మోడల్ లాంచ్ చేయకముందు వాళ్ళ దగ్గర ఓన్లీ టెక్స్ట్ ఒకటే ఉండే. టెక్స్ట్ ఏం చేశారు, అన్ని వెబ్సైట్స్లో నుంచి తీసేసుకున్నారు. ఇమేజ్ కావాలి కాబట్టి గిబ్లీ ఆర్ట్ని ఫ్రీగా ఇచ్చేశారు. అప్పుడు అందరూ ఏం చేశారంటే అందరూ వాళ్ళ గ్యాలరీ యాక్సెస్ ఇచ్చేశారు, వాళ్ళ ఫొటోస్ అన్నీ రీడ్ చేస్తుంది. ఇప్పుడు అల్ట్రా రియలిస్టిక్ ఒక నిజంగా హ్యూమన్ బీయింగ్ లాంటి పర్సన్ని క్రియేట్ చేయమంటే నిజంగా తెలుగు వాళ్ళు హైదరాబాద్లో ఉండేవాళ్ళు హ్యూమన్ బీయింగ్ లాంటి ఒక పర్సన్ చార్మినార్ దగ్గర నిల్చొని చాయ్ తాగుతున్నాడు, ఆ పర్సన్ని క్రియేట్ చేయంటే ఆ పర్సన్ లాగా క్రియేట్ చేస్తుంది డిట్టో. సో ఇప్పుడు మనం గెస్ట్ చేయలేం ఎందుకు అలా చేస్తుంది అని అంటే ఇప్పుడు దాని దగ్గర చాలా మోడల్ ఫొటోస్ ఉన్నాయి, అందులో నుంచి ఫేషియల్ ఫీచర్ తీసుకొని మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసి ఒకటి చేసేస్తుంది. సో మనం కూడా ఏమనుకుంటాం, ఇలాంటి పర్సన్ నిజంగానే ఉండొచ్చేమో అని అనుకుంటాం. ఇలా ఒక యూస్ కేస్ జరిగింది. ఇంకొక యూస్ కేస్, ఇంట్రెస్టింగ్ యూస్ కేస్ చెప్తాను. నేను లాస్ట్ వీక్ ట్రాఫిక్ ఆర్టీఏ వాళ్ళకు కూడా యూస్ కేస్ చెప్పాను, అండ్ పోలీస్ వాళ్ళకు కూడా దొంగలు పట్టుకోవడానికి ఇది హెల్ప్ అయింది. దొంగతనానికి పోయినప్పుడు ఏంటి, ఫోటో అయితే కరెక్ట్ దొరకదు, జనరల్గా ఫేస్ అయితే కరెక్ట్ దొరకదు. మా స్టూడెంట్ ఒక అతనికి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నాడు, అండ్ ఈ గాట్ ఏ దొంగతనం కేసు జరిగింది. దొంగది ఓన్లీ హాఫ్ ఫోటో దొరికింది, సైడ్ నుంచి దొరికింది, సైడ్ నుంచి అది కూడా బ్లర్ అయిపోయింది ఫోటో. ఫస్ట్ చాట్ జీపీటీకి ఇచ్చి ఇమేజ్ని ఎన్హాన్స్ చేసి అంటే క్లారిటీ ఫోటో ఇచ్చింది. సైడ్ వ్యూ ఫోటో ఉంది మన దగ్గర, ఫ్రంట్ వ్యూ ఫోటో ఎట్లా ఉంటుందో జనరేట్ చేసి అంటే ఫ్రంట్ ఫేస్ వచ్చేసింది. అలా ఇచ్చేసింది. మనకి సాయంత్రం కల్లా దొంగ దొరికేశాడు. సూపర్, అసలు Yeah. అద్భుతం. అండ్ ఇంకొక యూస్కే చెప్తాను, ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగిపోతుంది, ఫేస్ హాఫ్ డ్యామేజ్ అయిపోయింది, అతని ఫేస్ ఫుల్ ఫేస్ ఏముంటుందో తెలీదు. అలా నార్మల్గా ఏంటంటే నిజంగా యాక్సిడెంట్ అయిన కేసులో కూడా మనకి ఏంటంటే ఆ డెడ్ బాడీ ఎవరిది అని చెప్పి ఐడెంటిఫై చేయడం కష్టం. డేటా అనాలిసిస్తోని ఆ ఫుల్ ఫేస్ని జనరేట్ చేస్తుంది. సో ఇలాంటి యూస్ కేసెస్ చాలా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మనం ఎలా యూస్ చేయగలుగుతాము ఏంటి అనే దానిపైన చాలా డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇట్ హ్యాస్ బికమ్ సో మచ్ పవర్ఫుల్ మ్యామ్, యూ విల్ నాట్ ఈవెన్ ఇమాజిన్. మీరు యాంకర్ అవుతారు అని చెప్పి ముందే చాట్ జీపీటీకి తెలుసు, రాస్తుంది. మీరు నమ్ముతారా? అవునా? హా. ఎలాగా? ఎవ్రీథింగ్ జనరల్గా ఏమంటామంటే ఎవ్రీవేర్ ఇప్పుడు ఇట్స్ లైక్ ఆస్ట్రాలజీ అనుకోండి, న్యూమరాలజీ అనుకోండి, అన్ని కైండ్స్ ఆఫ్ థింగ్స్లో మీ ట్రేడ్స్ ఏంటి, మీ క్యారెక్టర్ ఏంటి, మీ సోల్ గ్రూప్ ఏంటి, మీరు ఎక్కడ కోపానికి వస్తారు, మీరు ఎక్కడ లేజీ ఉంటారు ఏంటి అంటే మొత్తం క్యారెక్టర్ ఏంటి, మీ లైఫ్ లైన్ ఏంటి, ఎవ్రీథింగ్ చెప్పగలుగుతారు జస్ట్ బై టేకింగ్ యువర్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, అంతే. నేమ్, డేట్ ఆఫ్ బర్త్, టైం. ఆస్ట్రాలజీ కూడా కాదు, క్లౌడ్ చాట్ జీపీటీ చాలు. చాట్ జీపీటీ చాలా. చాట్ నేను జీపీటీ క్లౌడ్ ట్రై చేశాను, నేను బిత్తరపోయాను. Yeah. నేను క్లౌడ్ ఏఐ మొన్న ట్రై చేసి దానిలో ఆస్ట్రో ప్రెడిక్షన్ ఇమ్మని చెప్పి ఇప్పుడు ఏ ఫేజ్ నడుస్తుందో కూడా చెప్పిస్తుంది. ఎస్, అంటే ఇట్ ఈస్ లైక్ ప్రీ రిటర్న్, ముందే మనకు ఆల్రెడీ అన్నిట్లలో, ఒక్క జాతకమనే కాదు, కొంతమంది లూనార్ వాడతారు, కొంతమంది సోలార్ యూజ్ చేస్తారు, కానీ డిఫరెంట్ అక్రాస్ ద వరల్డ్ అన్ని ఆస్ట్రాలజీ తీసుకొని ఎలా జరగబోతుంది ఏంటి ఆల్మోస్ట్ 90-95% అయితే సేమ్ తెలిసిపోతుంది. అంటే ఎంత ఈజీ అయిపోయింది అని అంటే చూడండి, ముందు ఏమవుతారో ముందే తెలిస్తే మన పర్పస్ ఏంటి అంటే ఇప్పుడు కొన్ని విషయాల్లో ఇప్పుడు ఏంటంటే యూ లవ్ డూయింగ్ ఏమంటారు ఇంటర్వ్యూస్ అనుకోండి, జర్నలిజం అనుకోండి, మీ ప్యాషన్ టు బ్రింగ్ అవుట్ ద బెస్ట్ కంటెంట్, ఆ ముందే మీకు ప్యాషన్ ఐడెంటిఫై అయింది అంటే యూ విల్ గో డైరెక్ట్లీ టువర్డ్స్ ఇట్. అంతే కదా. సో దట్ బికమ్స్ ఈజీ, అంటే దట్ హ్యాస్ బికమ్ దట్ మచ్ పవర్ అంటే యూ క్యాన్ ఇమాజిన్. అండ్ అదర్ థింగ్ లైక్ సైబర్ క్రైమ్లో అయితే ఎక్స్టెన్సివ్గా యూజ్ అవుతుంది. సో మెనీ క్రైమ్స్ ఆర్ హ్యాపెనింగ్, సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ విత్ ద పవర్ ఆఫ్ ఏఐ. ఇట్లాంటి టైంలో ఏంటంటే ఎంత కాషియస్గా, ఎంత తొందర నేర్చుకుంటామో, ఎంత తొందర ఐడెంటిఫై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పొలిటికల్ దానిలో కూడా నేను చూస్తే ఒక చిన్న యూస్ కేసు, డీప్ ఫేక్ యూస్ కేసు. రేపు పొద్దున్న ఎలక్షన్ రిజల్ట్ ఉన్నప్పుడు రాత్రి ఆపోజిషన్ పార్టీ వాళ్ళు అందరికీ వాట్సాప్లో ఒక ఫేక్ వీడియో పంపించారు అనుకోండి, విలేజెస్లో, వాళ్ళకి ఏది ఒరిజినల్ ఏది ఫేక్ అని తెలియదు. అవును. సో ఒక గెలిచే క్యాండిడేట్ని ఓడించేంత సత్తా కూడా డీప్ ఫేక్ ఉంది. పొద్దున్న లేసే వరకు అంత డీప్ ఫేక్ వీడియో నెగిటివ్ చాలా వైరల్ అయిపోతుంది, కానీ అప్పటికి ఎలక్షన్ అయిపోతుంది. అండ్ అది వాట్సాప్లో వచ్చింది, ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారో తెలియదు, ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు, ఎక్కడి నుంచి వచ్చింది సోర్స్ తెలియదు. వాట్సాప్ కాబట్టి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అయితే సోర్స్ తెలుస్తుంది, ఐపీ అడ్రస్ తెలుస్తుంది. సో ఇక్కడ ఎక్స్టెన్సివ్ డీప్ ఫేక్ యూజేజ్ పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. సో జనరల్గా వాళ్ళు ఇప్పటికీ ఏం క్లెయిమ్ చేస్తున్నారు అని అంటే పాజిటివ్గా ఏంటి అంటే మీ ఇంకా ప్రొడక్టివిటీ పెంచడానికి చేస్తున్నాము, బ్రాండ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్వ్యూ చేస్తుంటారు, లేదంటే న్యూస్ రిపోర్టర్స్ ఉంటారు, న్యూస్ జనరల్గా ఏంటి టెలిప్రాంప్టర్ యూజ్ చేసుకొని న్యూస్ చదువుతూ ఉంటారు. ఇక్కడ మనం ఒక ఏ అవతార్ని క్రియేట్ చేసుకొని, నేను మీ ఏ అవతార్ యూజ్ చేసుకుంటాను, మంత్కి 10,000-20,000 రూపీస్ ఇస్తాను, మీరు రావాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదు, ప్రాపర్ లిప్ సింక్తో సహా ఎవ్రీథింగ్ వాళ్ళ వాయిస్తో. హేజన్ అని ఒక టూల్ ఉంది,
సింథేజియా అని ఒక టూల్ ఉంది. ఈ టూల్‌లో మనము జస్ట్ ఒక 5 సెకండ్స్, 10 సెకండ్స్ వీడియో మనం రికార్డ్ చేస్తే మన అవతార్ క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఏం స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ డిట్టో చదివేస్తుంది. విత్ ఎక్స్‌ప్రెషన్స్, ఎమోషన్స్, హ్యాండ్ మూవ్‌మెంట్స్ ఎవ్రీథింగ్ వచ్చేస్తాయి. కానీ జాగ్రత్త పడాలి అయితే. చాలా జాగ్రత్త పడాల్సిందే. ఎందుకంటే నేను మీకు సపోజ్ మీకు పర్మిషన్ ఇచ్చి మీరు నాకు 10,000, 20,000 ఇచ్చి తీసుకున్నారు వాటెవర్. యెస్. బట్ దాన్ని మిస్‌యూజ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి కదా! ఉంటాయి. అంటే జనరల్‌గా ఏంటి అంటే కొన్ని కంపెనీస్ ఉన్నాయి. సెలబ్రిటీస్‌తోని కూడా దే ఆర్ సైనింగ్ అప్ ఫర్ ఏఐ అవతార్స్. ఎందుకు సినిమా ప్రొడక్షన్‌లో కూడా అవుతాయి కదా! యెస్. సినిమా ప్రొడక్షన్‌లో అవుతాయి. అంటే అవతారం చెప్తారు అదైతే. అంతే. డిక్లేర్ AI చేయాలి. అవతార్. They have to డిక్లేర్ చేయాలి. అండ్ ఇప్పుడు కూడా ఏంటి అంటే సోషల్ మీడియాలో ఏఐ ఇన్ఫో అని వచ్చేసింది. Hmm. కానీ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇంకా వర్క్ చేస్తున్నారు. మొన్న కూడా ఏఐ సమ్మిట్లో జరిగింది. డిఫరెంట్ అప్డేట్స్ జరిగినాయి. అది ఎప్పుడైనా ఏఐ జనరేట్ చేసినప్పుడు అట్లీస్ట్ ఒక ఏఐ లేబుల్ దానిపైన వచ్చే విధంగా తీసుకుంటున్నారు. కానీ మిస్యూస్ అయితే చాలా జరుగుతున్నాయి. సో కానీ మనం పీపుల్ చూసేది, వినేది ఏది కూడా నమ్మొద్దు అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తాను. సో చూసేది, వినేది నమ్మొద్దు అంటిల్ యూ వెరిఫై ఎస్. అని చెప్తున్నారు. ముఖ్యంగా ఏఐ జనరేటెడ్, బట్ కళ్ళతో చూసి ఇది ఏఐయా లేకపోతే ఏఐ నుంచి వచ్చిందా రియల్దా అని చెప్పేయచ్చు. కొంచెం జస్ట్ అవగాహన, కొంచెం తెలివితేటలు ఉపయోగించాలి ఆ టైం. అండ్ ఇంకొకటి ఏంటంటే క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నిర్మలా సీతారామన్ గారి వీడియోస్ చూశాను. యా, ఫైనాన్షియల్ ఫినాన్షియల్ స్కీమ్ ఇప్పటికీ కూడా వస్తున్నాయి. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ చేతిలో ఉండి, బీజేపీ దాంట్లో ఉండి, అండ్ ఇప్పుడు ఒక ఫేస్బుక్ అట్లాంటి ఆర్గనైజేషన్ని మనం అట్లాంటి ఆర్గనైజేషన్లో ప్రొఫానిటీ ఫిల్టర్ అని ఉంటాయి. అవును. జనరల్గా ఆ ఫిల్టర్స్ వాళ్ళే ఐడెంటిఫై చేసుకొని ఎవరు చేస్తున్నారు, ఏం చేసుకున్నారు అని వాళ్ళు అప్రూవల్ ఇవ్వాలి. వాళ్ళు ఇంకా కూడా ఇస్తున్నారు. లాస్ట్ 1 year నుంచి ఇప్పటివరకు ఎంతోమంది యువత ఐ టెల్ యూ, ఈ యాడ్ వస్తుంది కదా మ్యామ్, డీప్ ఫేక్లో ఏంటి అంటే యాడ్ పైన క్లిక్ చేస్తే టైమ్స్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అవును. టైమ్స్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ఓపెన్ అయిపోయి వాళ్ళ డీటెయిల్స్ ఇస్తారు. 22,000 కట్టండి, 2 లక్షల రూపాయలు వస్తాయి. ఇది ఓన్లీ యువత కోసం. అది కూడా రాత్రి 10 నుంచి 2 దాకానే యాడ్స్ రన్ అవుతాయి. రాత్రి 10కి ఏంటి అంటే ఆలోచించకుండా రాత్రి పడుకొని రీల్స్ చూస్తుంటారు. అరే ఏదో వీడియో వచ్చింది, నిర్మలా సీతారామన్ చెప్తుంది, వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు, అర్నబ్ గోస్వామి చెప్తున్నాడు, ఇక్కడ టీవీ ఛానల్లో వచ్చింది, అదే క్లిప్పింగ్ని తీసుకొని వాళ్ళు పెడుతున్నారు. అండ్ ఎవరెవరో రన్ చేస్తున్నారు. అండ్ లాట్ ఆఫ్ ఒక్క ట్రాన్సాక్షన్ కదా అనుకుంటాము, కానీ తర్వాత వాళ్ళ బ్యాంక్లో ఉన్నాయి మొత్తం కూడా ఖాళీ అయిపోతాయి. ఇక్కడ మిస్టేక్ ఎవరిది అని అంటే వీళ్ళదే అంటారు. ఎందుకంటే ట్రాన్సాక్షన్ అథెంటికేషన్ ఎవరు ఇచ్చారు? వీళ్ళే ఇచ్చారు. బ్యాంక్కి వెళ్తారు, సైబర్ క్రైమ్కి వెళ్తారు, నిమిషానికి 6-7 సైబర్ క్రైమ్స్ అవుతూనే ఉన్నాయి అక్రాస్ ఇండియా. ఓన్లీ రికార్డ్ అయినాయి, రికార్డ్ కానీ ఇంకెన్నెన్నో అవుతున్నాయి. సో ఇక్కడ ఏంటి అంటే జాగ్రత్తగా ఇప్పుడు అది వచ్చినప్పుడు అది ఫ్యాక్ట్ చెక్ చేసుకోవడం, అది నిజంగా స్కీమ్ ఉన్నప్పుడు పేపర్లో కూడా వస్తుంది, నిజంగా స్కీమా టీవీ ఛానల్లో కూడా చెప్తారు, టీవీ ఛానల్లో కూడా వస్తుంది. సో ఇప్పుడు టీవీ దాంట్లో ఉన్న విజువల్స్ కూడా డీఫేక్ చేస్తున్నారు కాబట్టి అది సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ సోర్స్ని మాత్రం ఖచ్చితంగా 2-3 టైమ్స్ ఎనీ డిసిషన్ మేకింగ్ ఆర్ ఫినాన్స్ రిలేటెడ్ అనుకోండి, బిజినెస్ డిసిషన్ మేకింగ్ అనుకోండి, ఇవన్నిటికీ సోర్స్ని వ్యాలిడేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకోటి మనీ లాండరింగ్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్తో చాలా జరుగుతుంది. ఏంటి అని అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ నార్మల్గా ఏంటి అని అంటే ఎవరైనా ఇప్పుడు చూడండి, మొన్న కూడా చూస్తే మోర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళతో ఇది ఎక్కువ జరుగుతుంది. మొన్న జేడి లక్ష్మీనారాయణ వారి వైఫ్ దాంట్లో కూడా యూ క్యాన్ జస్ట్ సీన్ 3 crore rupees లాస్ అయిపోయారు. షాకింగ్, వెరీ మచ్ షాకింగ్. అంటే పీపుల్ ఆర్ ఎంత ఎడ్యుకేటెడ్ ఉన్నా కూడా పీపుల్ వర్ ఎక్కడో అంటే అర్థం కావట్లేదు. అది మనకు జరుగుతుందని రియలైజ్ అయ్యే లోపల ఇట్స్ టూ లేట్. అంటే ఇదంతా కూడా ఫేక్ పోర్టల్, ఒక మూడు కొండ గుర్తులు చెప్పండి నాకు. సో ఫస్ట్ దీనికన్నా ముందు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తాను. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కేసులో ఏం జరుగుతుంది అంటే ఏదో ఒక ఫేక్ లింక్ కానీ ఏదో ఒక హైపర్ లింక్ పంపించారనుకోండి, 24 hours మీ అకౌంట్ హ్యాక్ అయిపోతుంది. మీ అకౌంట్ హ్యాక్ అయిపోయిన తర్వాత ఈ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్గా వాళ్ళు ఏం యూజ్ చేస్తున్నారంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్ అకౌంట్లో స్టోరీ పెట్టేసి మీరు 10,000 పెడితే మీకు 1 lakh rupees వస్తాయి, 2,000 rupees పెడితే మీకు 3,000 rupees వస్తాయి, ఇలా గేమ్ ఉంటుంది అని చెప్పి వాళ్ళకి మెసేజ్ పంపించండి అని చెప్పి చెప్తున్నారు. మెసేజ్ పంపిస్తే ఆ అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు తీసుకుంటున్నారు. కొంతమందికి డబ్బులు ఇస్తున్నారు ప్రూఫ్ చూపించడానికి, 2-3 చూపించడానికి, ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తున్నాము అది ఇది అని చెప్పేసి. కొంతమందికి ఇచ్చేసి రిమైనింగ్ పీపుల్ అందరి దగ్గర డబ్బులు తీసుకొని అకౌంట్ గాయబ్, ఇవన్నీ గాయబ్. అండ్ పీపుల్ ఆర్ లూజింగ్ మనీ బికాజ్ ఇట్స్ అ యూపీఐ ట్రాన్సాక్షన్. ఎనీ వన్ క్యాన్ హెల్ప్, నో వన్ ఈస్ హెల్పింగ్. ఎందుకంటే వాళ్ళు తెలిసి కూడా పంపిస్తున్నారు. ఒక చిన్న లాజికల్ విషయం ఆలోచించాలి వాళ్ళకి. ఏంటి అంటే ఎవరికైనా డబ్బులు ఊరికే రావు, వాళ్ళకి 5,000కి 50,000 వస్తున్నప్పుడు వాళ్ళే చేసుకుంటారు కదా, వాళ్ళు మనకెందుకు చెప్తారు? అదే కదా, అంతగానో మంచి వాళ్ళు లేరు ఇప్పుడు. ఆలోచించాలి. సింపుల్ లాజిక్ మిస్ అయిపోతారు. సింపుల్ లాజిక్ మిస్ అయ్యి పీపుల్, ఎడ్యుకేటెడ్ పీపుల్ చాలా లాస్ అయిపోతున్నారు. ఇది ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అర్థమవుతుంది నిఖిల్ గారు. అయితే ఇప్పుడు ఒక 4-5 కొండ గుర్తులు చెప్పండి. ఒక లింక్ వచ్చినా క్లిక్ చేయకూడదు, ఏ లింక్ క్లిక్ చేయాలి, క్లిక్ చేయకూడదని. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ వెరిఫైడ్ అకౌంట్ అని టిక్ వస్తుంది, అది నమ్మచ్చా? వెరిఫైడ్ అకౌంట్ టిక్ వచ్చింది నమ్మచ్చు. వాట్సాప్లో వెరిఫైడ్ అకౌంట్, మీకు రివార్డ్స్ వచ్చాయి, క్లిక్ ఆన్ దిస్ ఫర్ మోర్ ఇన్ఫో వచ్చింది అనుకో. ఎస్, అది బ్యాంక్ నుంచి వచ్చిందంటే నమ్మొచ్చు. క్లిక్ చేసి లోపలికి వెళ్తారు కదా, లోపలికి వెళ్ళినప్పుడు కూడా మనం వెబ్సైట్ చూసుకోవాలి, అది అఫీషియల్ వెబ్సైటా కాదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ నుంచి మీకు మెసేజ్ వచ్చింది అనుకున్నాం, SBIindia.com అని అఫీషియల్ వెబ్సైట్ అనుకోండి. వీళ్ళు ఏం చేస్తారంటే SBI.co.in, SBI.com లేదంటే .com.ae ఇట్లా
ఆ పక్కన చిన్న వర్డ్స్తో అది దొరకదు కాబట్టి Yes. దానికి దగ్గరగా దాని దగ్గరలో ఉన్నది కొనేస్తారు. అది కాదా లేదా చూసుకోవడం ఇంపార్టెంట్. లేదు అనుకోండి, ఇంకో చిన్న సింపుల్ థింగ్ చెప్తాను. ఆ లింక్ కాపీ చేసుకోండి, చాట్ జీపీటీకి ఇచ్చేయండి, ఇది ఒరిజినల్ కాదా అని అడగండి. అది కూడా ఈజియెస్ట్ వే. ఒరిజినల్ కాదా అని చెప్తే ఇది అద్భుతం. యా ఆ లింక్ కాపీ చేసి ఇస్ దిస్ అ లెజిటిమేట్ లింక్ ఆర్ నాట్ అని Yes. అడగాలి. ఇది ఇంకొక దగ్గర కూడా పనిచేస్తుంది. ఏంటి అంటే క్యూఆర్ కోడ్ డైరెక్ట్ స్కాన్ చేస్తే కొన్ని క్యూఆర్ కోడ్స్ ఏం చేస్తున్నాయంటే డబ్బులు పోయే క్యూఆర్ కోడ్స్ కూడా పెడుతున్నారు. Hmm. ఆ క్యూఆర్ కోడ్ కూడా స్కాన్ చేసేసి లేదంటే ఫోటో తీసి చాట్ జీపీటీకి అప్లోడ్ చేసి ఇది ఒరిజినల్ క్యూఆర్ కోడ్, ఇది వేస్తే ఏమవుతుంది ముందే అడగొచ్చు. నేను ఇన్ఫాక్ట్ క్యాబ్ ఎక్కినప్పుడు కూడా ఎప్పుడైనా యా నేను వాళ్ళ క్యూఆర్ కోడ్లు అడగను, నంబరే అడుగుతా. మొబైల్ నెంబరే అడుగుతారు. యా ఇది బెటర్ కదండి. ఎస్ బెటర్, సో మచ్ బెటర్. క్యూఆర్ కోడ్స్ స్కాన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏంటి ఓఎల్ఎక్సా ఓఎల్ఎక్స్లో Yes. చాలాసార్లు ఇలాంటివి అయ్యాయని విన్నాం. అవునవును, ఓఎల్ఎక్స్లో కూడా చాలా స్కామ్స్ అవుతాయి. అంటే ఏదైనా కూడా ఆఫ్లైన్లో చూసిన తర్వాతనే నమ్మండి. ఎనీథింగ్ ఆన్లైన్లో వీడియో వచ్చినా, ఎనీ కాన్వర్జేషన్ జరుగుతున్నా, బేసిక్గా కామర్స్ జరుగుతున్నప్పుడు, ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు ల్యాప్టాప్ ఒకటి చూపిస్తారు, ఒకటి అమ్మేస్తారు. ఇది ఆఫ్లైన్లో తీసుకొచ్చి కూడా డిఫరెంట్ అమ్మినవి కూడా ఉంటాయి. అండ్ ఇంకొకటి కూడా ఏంటి అంటే ఒక పర్సన్ ఇవ్వడానికి వస్తాడు, ఒక పర్సన్ తీసుకురావడానికి వస్తాడు. ఇద్దరిని ఒక పర్సన్ ఫోన్లో మాట్లాడేసుకొని ఒకరి దగ్గర నుంచి ఒక డబ్బులు తీసుకొని డబ్బులు కొట్టించేసుకున్న తర్వాత ల్యాప్టాప్ ఇవ్వరు. చిన్న కేసు చెప్తాను. నన్ను నిఖిల్ని ల్యాప్టాప్ అమ్మడానికి నేను పెట్టాను అంటే నాతో మాట్లాడేస్తారు. నేను కొనుక్కుంటున్నాను, నా దగ్గర రండి అని చెప్తారు. ఓకే, కొనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలుస్తారు. వాళ్ళని ఈ టైంకి ఇక్కడికి వచ్చేయండి అని చెప్తారు. ల్యాప్టాప్ చూసుకోండి అని చెప్తారు. కొనే వాళ్ళ దగ్గర డబ్బులు ఆల్రెడీ తీసేసుకుంటారు. అమ్మే వాళ్ళ దగ్గర ల్యాప్టాప్ అక్కడ మా వాళ్ళు వస్తున్నారు, మా తమ్ముడు వస్తున్నారు, అతను చూపించండి అని చెప్తారు. అర్థమైందా? ల్యాప్టాప్ ఈ పర్సన్ ఆయన చేతిలో పెట్టేస్తాడు. నేను ఆల్రెడీ మీ ఫ్రెండ్కి డబ్బులు కొట్టేశాను, మీ అన్నకి డబ్బులు కొట్టేశాను అని ఆయన అంటాడు. ఓకే, ఈయనేమో లేదు నేను డబ్బులు కొట్టలేదు, నాకు డబ్బులు కొడితేనే నాకు ఇవ్వాలి అని ఈయన అంటాడు. చూసేసరికి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్. వాడిద్దరిని కనెక్ట్ చేసి వెళ్ళిపోతాడు. అయిపోయింది ఓఎల్ఎక్స్. సో బేసికలీ చాలా- ఇలా మనకి అంటే ఇప్పుడు కాదేది ఏ విధమైన మోసం ఎప్పుడు జరుగుతుందో చెప్పడం కష్టం. కాన్షియస్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఎప్పుడైనా కూడా ఇక్కడ కామన్ సెన్స్ మనం మర్చిపోతుంటాం. ఎప్పుడైనా ఏఐ ప్రపంచంలో ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఈక్వల్ టు యూ కెన్ బికమ్ సూపర్ ఇంటెలిజెంట్. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇంతకుముందు నేను చెప్పినట్టు 45,000 ప్లస్ టూల్స్ ఉన్నాయి. ఎన్ని స్కిల్స్కి కావాలంటే ముందేంటంటే అన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు అవసరం లేదు. ఎన్ని రోజులు పడుతుంది ఒక్కొక్క స్కిల్ టూల్ నేర్చుకోవడానికి? 15-20 మినిట్స్ కూడా చాలు మ్యామ్. మేము మిమ్మల్ని ఇన్వైట్ చేయబోతున్నాం మా Yes. సుమన్ టీవీ వీడియో ఎడిటింగ్ డిపార్ట్మెంట్కి అందరికీ మీరు Yes. ట్రైనింగ్ ఇవ్వాలి. Definitely. ఎండి గారితో మాట్లాడి తప్పకుండా ఎస్ ఐ థింక్ దిస్ విల్ మేక్ అస్ హెల్ప్ అస్ గో అ లాంగ్ వే. ఎస్ కానీ ప్రేక్షకులకి మీ వైపు నుంచి ఒక 3 వర్డ్స్ ఆఫ్ కాషన్, 3 పాయింట్స్ ఆఫ్ కాషన్, హౌ టు సెక్యూర్ యువర్ సోషల్ మీడియా అకౌంట్స్, యువర్ జీమెయిల్, ఎవ్రీథింగ్. ఫస్ట్ థింగ్ ఏం చెప్తా అంటే మ్యామ్, సోషల్ మీడియా కానీ జీమెయిల్ కానీ మీరు యూజ్ చేయకపోతే క్రియేట్ చేయకండి అని చెప్తాను. సో జనరల్గా ఏం చేస్తారంటే పీపుల్ యూజ్ చేస్తా అని చెప్పి క్రియేట్ చేసుకుంటారు, వాళ్ళకుంది నాకుంది అని చెప్పి. వాళ్ళు క్రియేట్ చేయకుండా యూజ్ చేయకుండా పెడితే ఏంటి అంటే స్కామర్స్ ఏం చేస్తారంటే వాళ్ళపైన ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి అందరికీ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి డబ్బులు తీసేసుకుంటారు. ఎప్పుడైనా ఎనీ వెబ్సైట్కి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ పెట్టుకోవడం ఇంపార్టెంట్. 3 మంత్స్కి ఒకసారి పాస్వర్డ్ మార్చుకోవడం ఇంపార్టెంట్. ఈ పాస్వర్డ్స్ ఖచ్చితంగా వాళ్ళ పేరు, వాళ్ళ ఫాదర్ నేమ్, వాళ్ళ హస్బెండ్ నేమ్, వాళ్ళ కిడ్స్ నేమ్, లేదంటే ILOVEYOU@123, India@123, లేదంటే ఆ వెబ్సైట్ పేరు @123 ఇట్లాంటి కాంబినేషన్స్లో పెట్టుకుంటారు. అట్లాంటి అస్సలు పెట్టుకోవద్దు. చాలా కరెక్ట్గా చెప్పారు. అందరూ Yeah. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ పేర్లు ఎస్ పెట్టుకుంటారు. అండ్ ఎందుకనంటే ఏఐలో ఏంటంటే మన బిహేవియర్ డేటా టూల్స్ వచ్చేసాయి. మన లొకేషన్ ఎక్కడ ఉంటాం, మన బిహేవియర్ ఏంటి, మనం ఏ యాప్ ఎక్కడెక్కడ వాడుతున్నాము, గూగుల్కి అంతా తెలుసు. అంతా తెలిసినప్పుడు ఏంటంటే పర్మిటేషన్స్ కాంబినేషన్లో మనం ఎటువంటి పాస్వర్డ్ పెట్టుకోగలుగుతామో చూపిస్తుంది. అండ్ ఒక దగ్గర డేటా బ్రీచ్ జరిగింది అని అనుకోండి, జనరల్గా ఏమవుతుందంటే ఆ డేటా మన గ్రే మార్కెట్, బ్లాక్ మార్కెట్లో అన్ని పాస్వర్డ్స్ అనేవి వచ్చేస్తాయి మార్కెట్లోకి. పాస్వర్డ్స్ అనేవి వచ్చేసినప్పుడు సిమిలర్ పాస్వర్డ్ మనం అన్నిటి పెట్టుకుని ఉంటాం. ఒక జీమెయిల్ పాస్వర్డ్ లీక్ అయిందంటే అన్ని ప్లేసెస్లో లీక్ అయిపోతుంది. ఒక జీమెయిల్ లీక్ అయిందంటే ఉట్టిదే కదా అని అనుకుంటాము. కాంటాక్ట్స్ దాంతోనే లింక్ అయి ఉంటాయి, ఫోటోస్ అన్ని దాంతోనే లింక్ అయి ఉంటాయి, యాప్స్ ఏమేమి ఉన్నాయి దాంతోనే లింక్ అయి ఉంటాయి, మ్యాప్ లొకేషన్ డేటా కూడా దాంతోనే లింక్ అయి ఉంటుంది. ఎక్కడెక్కడ ఏ టైంలో స్పెండ్ చేసాము, నేను ఇప్పుడు సుమన్ టీవీలో ఏ టైం నుంచి ఏ టైంకి ఉన్నాను గూగుల్ వాళ్ళకి తెలుసు. గూగుల్ వాళ్ళకి ఇంటర్నెట్ ఆఫ్ చేసి ఉన్నా కూడా తెలియకుండానే మన ఇద్దరం ఏదైనా మాట్లాడుతున్నాము, ఏదో ఒకటి వింటుంది. మైక్ గురించి మాట్లాడాము, రోడ్ మైక్ ఉంది అని చెప్పి. ఫేస్బుక్ ఓపెన్ చేస్తే రోడ్ మైక్ గురించి అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? అదే కదా దేవుడు పంపిస్తున్నాడు ఏఐతోని. చాలా చాలా మంది అనుకుంటాం. మీరు నిఖిల్ మీకు ఎలా తెలుసో కానీ చాలాసార్లు మనకి కొన్ని ఇవి వస్తాయి ఇన్స్టా రీల్స్. ఎస్ దేవుడు మన కోసం పంపించాడు, బీ స్ట్రాంగ్, పడ్డవాళ్ళు ఎప్పుడు ఇది కాదు, గాడ్ వాంట్స్ యూ టు నో దట్ యువర్, ఇలాంటివి వస్తాయి. వచ్చినప్పుడు ఇదంతా అందరూ ఏఐతో ఏం చేస్తున్నారంటే మ్యామ్ కన్జ్యూమర్ బిహేవియర్ని క్యాప్చర్ చేస్తారు. అదే. సో మనం ఏం చేస్తున్నాము, మనం లోగా Winning. ఉన్నాము, ఎవ్రీ బిహేవియర్ ఈస్ క్యాప్చర్డ్. అండ్ చూసి దాని రిలవెంట్ యాడ్స్ మీకు వస్తుంటాయి. మీరు బాగా స్పిరిచువల్ అనుకోండి, మీకు ఈ రుద్రాక్ష కొనుక్కోండి, అది కొనుక్కోండి, ఇది కొనుక్కొని యాడ్స్ వస్తాయి. మీరు టెక్ సేవీ అనుకోండి, టెక్ సేవీ అని అంటే టెక్నికల్ వాళ్ళు టెక్నాలజీ కొత్త గ్యాడ్జెట్ లాంచ్ అయింది, మీకు ఆఫర్ ఉంది అని చెప్పి యాడ్స్ వస్తుంటాయి.
సో ఈ కన్జ్యూమర్ బిహేవియర్ అంటాం. ఏ అక్కడ కూడా వాడుతున్నారు. మీరు యూట్యూబ్ ఓపెన్ చేయండి. యూట్యూబ్ ఓపెన్ చేస్తే సో మన నిజం ఫీలింగ్స్ ఏంటో ఎలా తెలుసుకోవాలి నిఖిల్? అంటే మన నిజమైన థాట్స్ ఏంటి, మన కష్టాలు ఏంటి, మన బాధలు ఏంటి? దానికి కూడా డివైస్ వచ్చాయి మేము. హార్డ్వేర్ డివైస్ వచ్చింది. ఏ అంటే మనం ఓన్లీ సాఫ్ట్వేర్ అనుకుంటాం. హార్డ్వేర్ డివైస్ ఓమి అని వచ్చింది. అండ్ హార్డ్వేర్ డివైస్ ఇంకొకటి ఏంటంటే నియోసేపియన్ అని వచ్చింది. బెంగళూరు బేస్డ్ కంపెనీ వాళ్ళు. అది మనకు ఒక సెకండ్ బ్రెయిన్ లాగా పనిచేస్తుంది. మనం ఎవరెవరితో ఏమేమి మాట్లాడుతున్నామని జస్ట్ ఒక పెండెంట్ లాగా మనం వేసుకొని ఉంటే అది మొత్తం విని మనం ఏ ఎమోషన్లో ఉన్నాం, మనం ఏ ఫీలింగ్లో ఉన్నాం. ఊప్ అని ఒక బ్యాండ్ ఉంది. ఊప్ అనే బ్యాండ్ ఏం చేస్తుందంటే మన బాడీ యొక్క ఫీలింగ్ ఏముంది, మన ఎమోషనల్ బ్యాలెన్స్ ఏమేమి ఉంది కూడా చూపిస్తుంది. మన స్లీప్ లెవెల్ ఏముంది, మనం డీప్ స్లీప్ ఎంత వెళ్ళాము, డీప్ స్లీప్ ఎంత వెళ్ళలేదు, మన హార్ట్ బీట్ ఎంత ఉంది, నేను ఏ యాక్టివిటీ చేస్తున్నాను, ఎవ్రీథింగ్ ట్రాక్ చేస్తుంది. అసలు హ్యూమన్ లైఫ్కి అసలు ఏమన్నా అసలు అర్థం ఉందా అన్న పాయింట్కి వెళ్ళిపోయాను నేను. ఇప్పుడు వెరీ రాబోయే అయితే 2030కి ఏమవుతుంది చెప్పండి, బిఫోర్ వి కన్క్లూడ్. 2030 కల్లా ఏమవుతుందంటే మేము అందరూ ఏఐని దేవుడు అని నమ్మిస్తారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఏం చేయాలో అర్థం కాక కన్ఫ్యూజన్లో ఉంటారు. సైకాలజిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. ఫ్యూచర్ చాలా బాగా ఉండబోతుంది వాళ్ళకి. సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు, కెరియర్ కౌన్సిలర్స్ పిచ్చి బాగా ముదిరిపోతుంది అందరికీ. అండ్ వాళ్ళకి ఇప్పుడు డిమాండ్ బాగా అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మాకే కన్ఫ్యూజన్ ఉంది మేమేం చేయాలి అని. బీయింగ్ అన్ ఏ ఎక్స్పర్ట్స్ వీ కాంట్ ఈవెన్ ప్రిడిక్ట్ ద ఫ్యూచర్. లాస్ట్ 3 years నుంచి కాదు, ఎంత అంటే లాస్ట్ 1 week కింద చూసింది ఈ వీక్లో ఉండదు. మేము పొద్దునే చూసింది సాయంత్రం వరకు ఉండదు. అంత అడ్వాన్స్డ్ అయిపోతుంది. ఫుల్ డేటా డ్రివన్ అయిపోతుంది. డిసిషన్ మేకింగ్ అయిపోతుంది. గవర్నమెంట్ కూడా ఏం చేయబోతుంది అని అంటే ఏఐ కంపెనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ట్యాక్స్ ఇచ్చి మిగతా వాళ్ళందరికీ మీరు వాళ్ళ డబ్బులు ఇవ్వండి అని చెప్పి తీసుకొచ్చే తరుణంలో కూడా మనం వెళ్ళిపోవచ్చు అని చెప్పి పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ లైక్ శామ్ ఆల్ట్మన్ వీళ్ళందరూ చెప్పేస్తున్నారు. ఏఐ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకే ట్యాక్స్ ఇచ్చేసేయండి, వాళ్ళే ట్యాక్స్ కడతారు, వాళ్ళకి ఆ డబ్బులతో మిగతా జనాలకు పంచిద్దాము. ఎందుకనంటే ఒక అగ్రికల్చర్ తీసుకోండి, డ్రోన్స్ వచ్చాయి. డ్రోన్స్ కూడా అందులో కూడా ఏఐ, సర్వేలెన్స్, డ్రోన్ డెలివరీస్ ప్రతిదానికి అవుతుంది. ఇది మేజర్గా జరగబోతుంది. కానీ దీన్ని ముందే మనం ప్రిడిక్ట్ చేసుకొని రోబోస్ట్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన మనము నేర్చుకోవడం ఇంపార్టెంట్. ఈ టూల్స్ని వాడుకొని మనం హౌ వీ కెన్ సింప్లిఫై అవర్ ఓన్ లైఫ్, హౌ వీ కెన్ ఇంక్రీజ్ అవర్ రెవెన్యూస్, హౌ వీ కెన్ ఇంక్రీజ్ అవర్ ఎకనామీ. సో ఇది ఒక డిజాస్టర్స్ ఫేజ్ ఉంటే దీన్ని కన్స్ట్రక్టివ్గా యూజ్ చేసుకునే ఇంకొక ఆపర్చునిటీ ఉంది. రైట్. కానీ ఇక్కడ మనం మేలుకొని కాషియస్గా యూజ్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇంతకుముందు నేను చెప్పాను, ఏం చెప్పాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ ముందు ఒక సాంగ్ చేసుకోవాలి అని అంటే అందరూ అఫోర్డ్ చేసుకోలేని వాళ్ళు కాదనుకోండి. ఒక చిన్న సాంగ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సాంగ్ ఒక టూల్లో సునో అనే ఒక టూల్ ఉంది. ఈ టూల్తో చాలా సాంగ్స్ చేశారు. సునో అనే టూల్ ఎంత అంటే ఇప్పుడు 800 రూపీస్ పర్ మంత్. 800 రూపీస్కి 500 సాంగ్స్ చేసుకోవచ్చు. అంటే 1 రూపీ 2 రూపీస్కి ఒక సాంగ్ అయిపోతుంది. 1 రూపీ 2 రూపీస్కి ఒక సాంగ్ అయిపోతుంది. జనరల్గా ఒక పొలిటికల్ క్యాంపెయిన్కి ఒక సాంగ్ చేసి ఇవ్వాలి అంటే ఒక 3 లక్షలు 4 లక్షల రూపాయలు తీసుకుంటారు. ఆడియో మిక్సింగ్, తెలంగాణ బీట్, తర్వాత వీడియో చేసేయడం, ఎవ్రీథింగ్. ఎలక్షన్ టైంలో 3 lakh రూపీస్ 4 lakh రూపీస్ ఈజీగా తీసుకుంటారు. ఇప్పుడు ఇమాజిన్ చేసుకొని ఉట్టి సర్పంచ్ కాదు, రేపు పొద్దున నేను కూడా నిల్చుంటానేమో అని చెప్పి అనుకునే వాళ్ళు కూడా 1 రూపీ 2 రూపీస్తో సాంగ్ చేసేసుకుంటున్నారు. అండ్ ఏ తెలుసుకునే వాళ్ళు 10,000 రూపాయలు తీసుకొని సాంగ్ చేస్తున్నారు. అదే ఎవరైతే వచ్చో అలా చూసుకుంటే ఏమైపోతుందంటే ఇక్కడ ముందు సప్లై డిమాండ్ ఉన్నా కూడా ప్రైస్ బట్టి డిమాండ్ ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ 3 lakhs ఉన్నాయంటే కొంతమంది తీసుకునేవాళ్ళు. ఇప్పుడు 10,000 ఉందంటే ఎక్కువ మంది తీసుకుంటారు. ఎక్కువ మంది తీసుకుంటే ఎక్కువ మందికి ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. ఇలా ఏమవుతుందంటే ఎకనామీ చాలా పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంది. అండ్ లాట్ ఆఫ్ బిగ్ కంపెనీస్లో ఇదే ట్రాన్సిషన్ జరుగుతుంది. ఎవరైతే ఏని వాడుతున్నారో వాళ్ళ డబ్బులు విభత్సంగా సంపాదించుకుంటున్నారు ఆల్రెడీ. ఇప్పుడు మన ఆర్కిల్ తీసుకుంటే లాస్ట్ ఇయర్ కంపెనీ ప్రాఫిట్స్లో ఉంది. మొన్న ఒక్కరోజు 30,000 to 50,000 పీపుల్ అందరినీ తీసేసింది. 18% ఆఫ్ ది కంపెనీ ఎంప్లాయీస్ విచ్ ఇస్ ద వరల్డ్ వైడ్ కార్పొరేట్లో ఉన్న వన్ ఆఫ్ ద నోటెడ్ వెల్ నోన్ బిగ్గెస్ట్ కంపెనీ ఆర్కిల్, వాళ్ళందరినీ తీసేసిందంటే యూ క్యాన్ ఇమాజిన్ ఎవరికి ఎప్పుడు ఏ టైంలో. అందరికీ పొద్దున 6 o'clock 7 o'clock అలా మెయిల్స్ వచ్చేసాయి. ఎందుకంటే దే ఆర్ యూజింగ్ ఏఐ. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే మేము సాఫ్ట్వేర్ కంపెనీ జాబ్ సెక్యూరా ఉందా అంటే ఉండదు. ఎందుకు అని అంటే వాళ్ళు కూడా చేసేది బిజినెస్. ఎట్ ది ఎండ్ ఆఫ్ డే సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ చేసేది బిజినెస్. అంటే మనకి వాళ్ళు చాలా హై రిటర్న్స్ ఇచ్చే జాబ్స్ వచ్చాయి కాబట్టి we have put the whole responsibility of future of everybody's financial growth on them. మేము ఇప్పుడు ఇండియాలో చీప్ లేబర్, యూఎస్లో వాళ్ళు డబ్బులు ఎక్కువ తీసుకుంటారు. యూఎస్కి ఇండియా ప్రాజెక్ట్స్ తీసుకొని చేసుకుంటారు. అక్కడ కూడా దే ఆర్ స్మార్ట్. ఇంకొక థింగ్ ఏంటి, ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా అవసరం లేదు, మీకన్నా బెటర్గా చేస్తుంది ఏఐ అని చెప్పి వీళ్ళందరూ కూడా తీస్తారు. ఎవరు అవసరం వాళ్ళది. అక్కడ మనం చూసుకుంటే వాళ్ళు 100 ప్రాజెక్టులు చేసే దగ్గర 1000 ప్రాజెక్టులు చేస్తున్నారు విత్ ద పవర్ ఆఫ్ ఏఐ. టెస్టింగ్ అదే చేసుకుంటుంది, సాఫ్ట్వేర్ అదే రాస్తుంది, కోడ్ అదే రాస్తుంది. నేను ఇప్పుడు ఈసీఈ బ్యాక్గ్రౌండ్, నేను ఒక పోర్టల్, నేను ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక 40-50 పోర్టల్స్ చేశాను, 60-70 యాప్స్ చేశాను వితౌట్ ఎనీథింగ్. నాకు ఈ యాప్ కావాలి, ఇలా ఉండాలి చెప్తే చేస్తుంది. క్లాడ్ ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్. క్లాడ్ ఆటోమేషన్స్ ఏంటి అంటే ఒక చిన్న ఆటోమేషన్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు సోషల్ మీడియా మీరు వాడుతుంటారు, ఎవరెవరో ర్యాండమ్గా కమెంట్ పెడుతుంటారు, అన్నీ చేస్తుంటారు, టైం ఉండదు. క్లాడ్కి చెప్పేసి క్లాడ్ నా సోషల్ మీడియాలోకి వెళ్ళిపో, మొత్తం కామెంట్స్ అన్నిటికీ నువ్వే రిప్లై, ప్రాపర్గా ఒక్కొక్కటి చదివి రిప్లై ఇచ్చి
అదేమైనా బ్యాడ్ కామెంట్ ఉందంటే, నెగిటివ్ కామెంట్ ఉందంటే రిపోర్ట్ కూడా చేసేస్తుంది. 1000 కామెంట్స్ ఉన్నాయి, 1000 కామెంట్స్ని గంట సేపట్లో చేసేస్తుంది. యా, సూపర్. ఇట్లాంటి ఆటోమేషన్స్ అన్నీ వచ్చిన తర్వాత యూ కెన్ ఇమాజిన్ మనకి దాన్ని చేయడానికి ఒక సోషల్ మీడియా టీము, సోషల్ మీడియా పర్సన్, చూసుకునే వాళ్ళు, రిప్లై ఇచ్చేవాళ్ళు ఎంతమంది కావాలి. అండ్ ఇవన్నీ టూల్స్ 1000 రూపీస్ 500 రూపీస్కి వచ్చేస్తే ఇక్కడ స్మార్ట్ వే ఎవరు విన్ అవుతారు, ఏఐతో ఎవరు విన్ అవుతారు అని అంటే ఫస్ట్ యూస్ కేస్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసిన వాళ్ళు విన్ అవుతారు. ఇంతకుముందు మనం చూసాము CalAI, మీరు చెప్పారు అవును. ChatGPT, అది చిన్న ప్రాబ్లం, ప్రతి ఒక్కరి లైఫ్లో చిన్న ప్రాబ్లం. అదే దాని టూల్ ఉంటే అరే నేను ఒక 20 రూపీస్ అయినా ఇస్తాను, 30 రూపీస్ అయినా ఇస్తాను అని ప్రపంచవ్యాప్తంగా అందరూ అనుకుంటారు. 20 రూపాయలు 30 రూపాయలు నెలకు ఎవరైనా ఇస్తారు కదా. అవును. అట్లాంటి టూల్ ఉంటే ఫిట్నెస్ వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉంది, ఐడెంటిఫై చేశాడు, సాల్వ్ చేశాడు. అతని డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉంది, ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉంది, ఫేస్బుక్లో ఫాలోవర్స్ ఉన్నారు, అన్నీ ఉన్నారు. అయిపోయింది ఆటోమేటిక్గా 2-3 డేస్లో $1 million కంపెనీ అయిపోయింది. అందరూ కూడా ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్, యూ కెన్ మేక్ మనీ. సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఇక్కడ సొల్యూషన్ ఉంది, ఈ సొల్యూషన్ ముందే నేర్చుకుంటే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే డబ్బులు వస్తాయి. ఈ 2 విధాలుగా డబ్బులు వస్తాయి అంతే. ఇంకొకటి ఏంటంటే థర్డ్ పాయింట్ నేను ఏం చెప్తాను అంటే టూల్ ప్రొఫిషియన్సీ పెంచుకోమని చెప్తాను. ఒక టూల్ ఉంది, ChatGPT ఉంది. ఈ ChatGPT నేను ఎక్కడ వాడగలుగుతాను, నేను ఒక బిజినెస్ ఓనర్, నేను ఎక్కడ వాడగలుగుతాను. బిజినెస్ ఓనర్స్ 300 రకాలుగా వాడుకోవచ్చు. వాళ్ళ లోగో చేసుకోవచ్చు, వాళ్ళ విజిటింగ్ కార్డ్ చేసుకోవచ్చు, లెటర్ హెడ్ చేయొచ్చు, బ్యానర్ చేయొచ్చు, పోస్టర్ చేయొచ్చు, డిజైనింగ్ చేసుకోవచ్చు, వాళ్ళ మార్కెటింగ్ ప్లాన్స్ చేసుకోవచ్చు, అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు, అడ్వర్టైజ్మెంట్ కాపీ చేసుకోవచ్చు. ఇలా నేను ఇంటర్వ్యూకి వస్తున్నాను, స్వప్న గారితో ఇంటర్వ్యూకి వస్తున్నాను. ఆ ఇంటర్వ్యూలో ఏమేమి క్వశ్చన్స్ అడుగుతుంది, ఏమేమి క్వశ్చన్స్కి నేను ఏమేమి ఆన్సర్లు చెప్తే ఆ వీడియో వైరల్ అవుతుంది. ముందే నేను ChatGPTని అడిగి మీ ఇంటర్వ్యూస్ మొత్తం కూడా చూసి నేర్చుకొని తను ఏమేమి చేస్తారు, తనకి నేను ఏమేమి చేయాలి, స్క్రిప్ట్ కూడా ప్రిపేర్ అయ్యి రావచ్చు. తర్వాత ఒక సేల్ ప్రాసెస్కి వెళ్ళాము, కస్టమర్తోని నో చెప్పకుండా ఎస్ చెప్పాలి. నేను కస్టమర్ అడిగే 300 క్వశ్చన్లు రాసి, కస్టమర్ అడిగే 300 క్వశ్చన్కి నేను ఏమైనా ఆన్సర్ చెప్తే కస్టమర్ ఎస్ చెప్తానో ఆన్సర్ కూడా నువ్వే రాసి. ఓకే, స్టూడెంట్స్ క్వశ్చన్ పేపర్ కూడా గెస్ చేయొచ్చు. వావ్. మోడల్ పేపర్ చదువుకుంటే మీరు పాస్ అయిపోతారని చెప్తారు, ఎస్ అవును. ఎందుకు అంటే ఆ సబ్జెక్ట్స్ నుంచి కంటెంట్ వస్తుంది ఖచ్చితంగా, సో ప్రెడిక్టివ్గా చేసుకోవచ్చు. అది అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎనీ టూల్, మార్కెట్లో చాలా టూల్స్ ఉన్నాయి, ఈ టూల్ యొక్క యూస్ కేస్ ఏంటి, ఆ యూస్ కేస్తోనే నేను ఎట్లా డబ్బులు సంపాదించవచ్చు, వేరే వాళ్ళ లైఫ్ని నేను ఎక్కడ బెటర్ చేయొచ్చు అనేది కనుక ఒక చిన్న స్మార్ట్ వర్క్ కనుక చేసినట్టయితే ఇంట్లో లిటరల్లీ మేక్ సో మచ్ మనీ. మనీ. వన్ ఆఫ్ మై స్టూడెంట్ జస్మిత 5 సాంగ్స్కి షీ మేడ్ 1 lakh రూపీస్. 5 సాంగ్స్కి కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 1000 రూపీస్ ఓన్లీ. స్క్రిప్ట్ రాసింది, ఎక్కడ అమ్మాము, ఎవరికి అమ్మాము, దేని గురించి అమ్మాము, కాంటెక్స్ట్ ఇంపార్టెంట్, ఎంతకు అమ్మాము, యూఎస్లో ఉంది, అమ్మేసింది. 8th క్లాస్ అబ్బాయి వైభవ్ అని ఈ బ్యాచ్లో ఉన్నాడు, ఏప్రిల్లో. హీ మేడ్ 1,25,000 రూపీస్ మ్యామ్ 15 డేస్లో. 1,25,000 రూపీస్ 8th క్లాస్ అబ్బాయి. అండ్ హీ వాజ్ లైక్ నేను ఇంకా చేస్తాను అది అని చెప్పి. దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఎట్ దట్ ఏజ్, సచ్ అన్ ఏజ్ ఇస్ నెక్స్ట్ లెవెల్. మార్నింగ్ వచ్చేసి సార్ మీరు 1 lakh చెప్పారు కదా, నేను టార్గెట్ పెట్టుకున్నాను, ఆల్రెడీ 35,000 అయిపోయింది. 2 days అయిపోయిన తర్వాత 87,000 అయిపోయింది. తర్వాత మార్నింగ్ క్లాస్ నేను చెప్తాను, మార్నింగ్ వచ్చేసి సార్ నాది 1,02,000 అయిపోయింది అని చెప్పాడు. ఏమైనా ఇందేనా డబ్బులు ఎట్లా వస్తున్నాయి ఎవ్రీథింగ్ అని అంటే, ప్రతి ఈవెంట్ ఎక్కడ జరిగినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నేను మీకు సాంగ్ చేస్తాను, నేను మీకు చనిపోయిన వాళ్ళ వీడియో చేస్తాను, ఆర్ఐపీ వీడియో చేస్తాను, 1 hourలో చేస్తాను, ప్రతి ఫంక్షన్కి వెళ్ళిపోయి అతను అక్కడనే తీసుకొని చేస్తున్నాడు. ఇప్పుడు చూసాను, చనిపోయిన వాళ్ళు గుర్తుంటే వాళ్ళని వెళ్ళి మన క్లౌడ్స్లో హక్ చేసుకుంటున్నట్టు వస్తున్నాయి ఎఫెక్ట్స్. ఆ వీడియోస్ చేసి మార్కెట్లో 30,000 to 40,000 రూపీస్ కూడా తీసుకుంటున్నారు ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్. ఆయన చేయడం చాలా ఈజీ, 2 టూల్స్తోనే అయిపోతుంది పని. ఒకటి ChatGPTతో ఇమేజ్ జనరేట్ చేయడం, ఇంకో టూల్కి వెళ్ళి ఆ ఇమేజ్ని వీడియో చేయడం, ఇంకొక మనకి ఎడిట్స్ కానీ ఇన్స్టాగ్రామ్ ఇన్ షార్ట్స్ ఏవేవో యాప్స్ ఉంటాయి, ఆ యాప్స్లోకి వెళ్ళి కలిపేసి మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇమోషనల్ మ్యూజిక్ పెట్టి ఇచ్చేస్తారు, అంతే అయిపోయింది. తెలియకుండా అంటే ఇది యూజ్ ఉంది. మార్కెట్లో ఇప్పుడు ఎంతమంది ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు, ఎంతమంది పెళ్ళిళ్ళు అవుతాయి, ఎంతమందికి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కోవిడ్ తర్వాత ఎంతమంది చనిపోయారు, వాళ్ళందరి మెమరీస్ రివైవ్ చేయడానికి వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నట్టు, వాళ్ళు వచ్చి ఏదైనా మంచి మెసేజ్ ఇస్తున్నట్టు. బర్త్డే ఎంతమంది ఎన్ని రోజులు బర్త్డే జరుపుకుంటారు, ఎవ్రీడే ఏదో ఒక ఇన్సిడెంట్. నెక్స్ట్ ఇంకోటి 365 డేస్లో 222 డేస్, 230 డేస్ ఇంపార్టెంట్ డేసే ఉంటాయి. రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, ఇట్లాంటి ఇంపార్టెంట్, వరల్డ్ హెల్త్ డే, ఏదో ఒక ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి. బ్రాండ్స్ అందరికీ పోస్టర్స్ కావాలి. సో అంటే ఇట్స్ లైక్ సేమ్ యూస్ కేస్. బ్రాండ్స్ అందరూ వాళ్ళ వర్క్లో బిజీగా ఉంటారు. అంటే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ, నేను ముందు డిజిటల్ మార్కెటింగ్ చేస్తుండే, ఇప్పుడు అంతా అందరితో ఏజెన్సీలు పెట్టించేస్తున్నాను. ఎందుకంటే అందరూ టూల్స్ నేర్చుకొని దే కెన్ డూ ఇట్ అండ్ దే ఆర్ క్రియేటింగ్ మనీ. వండర్ఫుల్గా ఉంది. ఐ మీన్ ద పాసిబిలిటీస్ ఆర్ అన్లిమిటెడ్. నిఖిల్ గారు, వీ విల్ కీప్ ఇన్వైటింగ్ యూ అగైన్ అండ్ అగైన్. తప్పకుండా మీరు రావాలి. ఒక చిన్న పాయింట్ మ్యామ్, ChatGPTతోనే 500 రకాలుగా డబ్బులు సంపాదించవచ్చు. 500 రకాలు ఓన్లీ ChatGPT గురించి ఒక్కొక్క యూస్ కేస్ గురించి మాట్లాడితే మనకే మైండ్ బ్లో అయిపోతుంది. అరే ఇంతగానం యూజ్ చేయొచ్చా ఏంటి, ఇంత లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ ఇచ్చేసి. మేము మొన్న శివరాత్రి రోజు 500 మెంబర్స్ మా కమ్యూనిటీలో, సూపర్ AI అకాడమీలో 500 మెంబర్స్ 1 hourలో 5,700 సాంగ్స్ చేసాం లార్డ్ శివ పైన. బాబా. అండ్ వి మేడ్ ఇట్ కస్టమ్ GPT చేసాము, ChatGPTలో కస్టమ్ GPT చేసాము. ఆ జీపీటీకి వెళ్ళిపోయి నాకు ఏ సాంగ్ కావాలి అని చెప్తే
శివుని బిల్వం పైన అన్ని రకాలుగా స్క్రిప్ట్స్ 5,700 స్క్రిప్ట్స్ జనరేట్ చేసి ఇచ్చింది ఎవ్రీ వన్కి. అండ్ డివోషన్లో మేము 5,700 సాంగ్స్ చేసాము అని అంటే యూ కెన్ ఇమాజిన్ జస్ట్ ఇన్ 1 hour. ఇట్స్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు కాంప్రిహెండ్ ద Yes. బిగ్నెస్ ఆఫ్ దిస్. కానీ మీరు చాలా ఎక్స్పర్ట్గా మాట్లాడుతున్నారు నిఖిల్ గారు. ఐ రియలీ హోప్ దట్ మీ వల్ల చూస్తున్న ప్రేక్షకులకి చాలామందికి ఇప్పుడు ఈ రావాలి, ఆ డ్రైవ్ రావాలి టు లెర్న్. నేనైతే ఐఎమ్ ఆన్. Yes, నేను ma'am. వచ్చి మీ దగ్గర కొన్ని కోర్సెస్ నేర్చుకుంటాను తప్పకుండా. Definitely, ma'am. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. ma'am. Wonderful Thank you so అండి. much. Thank you so much.